షెడ్యూల్స్ ని బ్లాక్ మెయిల్ చేయటం ఏంటండి అసలు? ఓకే అండి. గోపాల్ గారు, ఇప్పుడు మనకి లైవ్ లో చలపతి గారు ఆ, 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 అనంతపూర్ నుండి లైవ్ లో ఉన్నారు. నమస్తే చలపతి గారు. చలపతి గారు, ఆ, హలో సార్ నమస్తే. చలపతి గారు, మీరు చాలా యాక్టివ్ గా అనంతపూర్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. మీరు యుఎఫ్ఆర్టీఐ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. చలపతి గారు, చెప్పండి మీ అనుభవంలో గత 10 సంవత్సరాలలో ఆర్టీఐ యాక్టివిస్ట్ గా మీరు ఏ రకంగా చట్టానికి చట్టం అమలు పరచడంలో మీ తోడ్పాటు ఉంది? ఆర్టీఐ యాక్టివిస్టుల లేకుండా కూడా చట్టం ముందుకు సాగవచ్చా? అసలు మీ రోల్ ఏంటి? సార్, ఇప్పుడు ఆర్టీఐ చట్టంలో ఆర్టీఐ యాక్టివిస్టు లేకుండా సమాచార చట్టాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా ఇబ్బందులు గురైనటువంటి విషయం. ఎందుకంటున్నారు సార్ చెప్పండి సార్. ఎందుకంటున్నారు అలా? అంటే సమాచార చట్టం వచ్చి ఇప్పటికి దాదాపు 11 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉంది ఈ రోజుకి. ఓకే. ఈ రోజు కూడా డిపార్ట్మెంట్స్ లో 4(1)B అంటే తెలియదు, సెక్షన్స్ తెలియదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అధికార యంత్రాంగానికి. మరి అలాంటప్పుడు యాక్టివిస్ట్ గా ఉండి వాళ్లకు సమాచార చట్టం అంటే అసలు ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన అప్లికేషన్ ఎలా క్లోజ్ చేయాలి అన్న విషయాలు మేము గత 8 సంవత్సరాల నుండి ఇటు అంటే కార్యకర్తలకు ఇటు అధికారులకు కూడా తెలియజేసే విధానంలో మేము అనంతపురం జిల్లాలో ముందంజలో ఉన్నాం సార్. ఆర్టీఐ. ఓకే. ఇప్పుడు చలపతి గారు చెప్పండి, మీరు ఒకవేళ కనుక నిజంగా ఉన్నట్టయితే మీరు లేకుండా మీరున్న దానికి డిఫరెన్స్ ఏంటి? అంటే నిజంగా ఒక ఆర్టీ యాక్టివిస్ట్ అనేవాడు వాచ్ డాగ్ రోల్ గా ఉండాలా? అవసరం ఉందా? అది లేకుంటే వచ్చే నష్టం ఏంటి? సార్, ఇప్పుడు సమాచార కార్యకర్త అన్నవాడు లేకపోతే ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం లేదు సార్. ఓకే. ఎందుకంటున్నానంటే అధికార యంత్రాంగానికి సమాచార చట్టం గత 3-4 సంవత్సరాల నుండి అధికార యంత్రాంగాలు పూర్తి స్థాయిలో విస్మరించారు చట్టాన్ని. ఇప్పుడు ప్రస్తుతము ఈ రోజు ఇన్ని అప్లికేషన్లు వస్తున్నాయంటే మాలాంటి కార్యకర్తలు ఉండుకోనే మన ఇప్పుడు రిమోట్ ఏరియాలో ఎస్సీ కాలనీస్ లో కూడా మేము వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళు జరిగిన అన్యాయాన్ని సమాచార చట్ట రూపంలో అడగాలని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ మేము. ఓకే. చలపతి గారు చెప్పండి, మీకు ఎలాంటి సహకారం ఉంది అధికార యంత్రాంగం నుండి? అధికార యంత్రాంగం మీలాంటి యాక్టివిస్టులకు సహకారం తీసుకొని పనిచేయాలనేటువంటి దృక్పథం చూపిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని దగ్గర రానియడం లేదా? సార్, ఈ రోజు అధికార యంత్రాంగంలో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అప్లేట్ కానందువల్ల వారి పాత్ర లేనందువల్ల మాలాంటి యాక్టివిస్ట్ దగ్గర రానివ్వటం లేదు. ఎందుకంటే ఈ సమాచార చట్టం అంటూనే వాళ్ళు ఏదో ఒక భూతత్వం పెట్టి చూస్తున్నారు. మరి ఈ రోజు సమాచార చట్టం అనేది ఒక యంత్రాంగ వ్యవస్థని పటిష్టంగా చేయలేకపోతున్నారు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా. మరి వారు ఎందుకు చేయలేకపోతున్నారో మరి నాకు అర్థం అవడం లేదు సార్. మాలాంటి యాక్టివిస్టుల వల్ల కనీసం చట్టం ఈ రోజు వరకు లాక్కొస్తున్నాం. ఈ రోజు లాస్ట్ 5 సంవత్సరాల క్రితము కమిషన్లు ఏర్పాటు చేశారంటే అది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు అనంతపురం జిల్లా నుండి 4 సార్లు రిప్రజెంటేషన్ చేశాము. రాష్ట్ర స్థాయిలో యుఎఫ్ఆర్టీఐ నుండి ఎన్నో ఉద్యమాలు చేసినందువల్ల వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది సార్. మరి సమాచార కార్యకర్త లేనప్పుడు మరి చట్టం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారనేది మాకు ఒక అపనమ్మకంగా ఉంది. అంటే చలపతి గారు చెప్పండి, కింది స్థాయి అధికారులు మీకు ఎలా సహకరిస్తున్నారు? మిమ్మల్ని ఆర్టీఐ యాక్టివిస్టులుగా గుర్తిస్తున్నారా? మంచి క్వశ్చన్ అడిగారు సార్. మీరు ఇప్పుడు కింద స్థాయి అధికారులు గుర్తింపునివ్వడానికి కూడా పై స్థాయి అధికారులు కింద స్థాయి అధికారులకు సహకరించడం లేదు. కింద స్థాయి అధికారులు ఏపీఓలు ఇస్తామన్న సమాచారాన్ని పిఐఓలు అప్లేట్ అధికారులు మూసిపెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఒత్తిళ్ల వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ల వల్ల సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కింద స్థాయి అధికారులను కూడా పై స్థాయి అధికారులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. అలాంటప్పుడు సమాచార చట్టం ముందుకు పోవాలంటే వాళ్ళ కాళ్లకు బంధాలు వేస్తున్నారు సార్. మీరు ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ గా ప్రస్తుతము మీరు పై అధికారులతోని ఈ విషయాలు మాట్లాడి ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? సార్, ఇప్పుడు మేము రాష్ట్ర స్థాయిలో కూడా 2 సార్లు చర్చించాము. మరి అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ తో కూడా చర్చించాం. ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ గారితో కూడా చట్టంలో లొసుగులు ఉన్నాయి, కొన్ని వాళ్ళు ఫుల్ఫిల్ గా చేయటం లేదు. చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను జిల్లా అప్లేట్ అధికారులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అప్పుడే డిమాండ్ చేశాం సార్.
ఐఏఎస్ జిల్లా కలెక్టర్లు గాని జిల్లా ఎస్పీలు గాని దీంట్లో పాత్ర వహిస్తే తప్ప ఈ చట్టం